వైసీపీ పాలనలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థాపించిన 17 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ యువజన విభాగం రాజమండ్రి సిటీ అధ్యక్షుడు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో సోమవారం మెయిన్ రోడ్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ పాలనలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థాపించిన 17 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ యువజన విభాగం రాజమండ్రి సిటీ అధ్యక్షుడు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో సోమవారం మెయిన్ రోడ్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి సిటీ అధ్యక్షుడు మార్గాని భరత్రామ ఆశీస్సులతో ఈ సంతకాల సేకరణ నిర్వహించారు. పెద్ద మసీదు సెంటర్ నుంచి ప్రారంభమైన సంతకాల సేకరణలో వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. బిల్డర్ చిన్న ప్రతి దుకాణానికి వెళ్లి వ్యాపారులను కలిసి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా బిల్డర్ చిన్న వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం త్రినాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య అందనంత దూరం అవుతుందని, ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో కొనసాగాలని వారు డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 12న జరిగే నిరసన ర్యాలీలో ప్రజలంతా పాల్గొనాలని బిల్డర్ చిన్న రొక్కం త్రినాథ్ కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బూర కనకేశ్వరరావు, ఎస్ఎస్ఎల్ నాయకుడు ఉండ్రాస్ వరపు సూర్య, కార్యదర్శి రొక్కం వంశీ, శ్రీను, టి విజయ్, టి శివ, టి అశోక్, దువ్వాడ గౌరీ శంకర్, కటకం చిన్న తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కరించుకుంటూ మన రాజమండ్రి నగర వాసుల తరపున, జిల్లా వాసుల తరపున, రాష్ట్ర 50 మంది ప్రజానీకం తరపున ఈ కూటమి ద్వారా దగా పడినటువంటి విషయాల్లో ప్రధానమైన విషయం ఏంటంటే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పేదవాడికి, మధ్య తరగతి, సాధారణ ప్రజల కోసం పరిపాలించిన పాలనలో 7 కాలేజీలు మన జగన్మోహన్ రెడ్డి గారు కట్టినప్పటికీ తర్వాత మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతను కనీసం ఈ 2 సంవత్సరాల్లో 3 కాలేజీలు కూడా కట్టలేని పరిస్థితి. మన రాష్ట్రం చూసుకుంటే అప్పుల పరిస్థితి పెరుగుతున్న పరిస్థితి. మీరు అన్నట్టు అమరావతిలో కూడా ఒక ఇటుక బెడ్డ కూడా వేయలేని పరిస్థితి. 2 మెడికల్ కాలేజీలు కట్టి పేదవాడికి ఇవ్వలేని పరిస్థితి. ఈనాడు ఇసుక దందాలో లాభాలు, అన్ని రంగాల్లో లాభాలు, అన్ని రంగాల్లో కమిషన్లు ఈ ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి పేదవాడు పొట్ట ప్రైవేటులకి ఈ హాస్పిటల్ ఇవ్వటం వలన మీ జోబీలు నిండుతాయే తప్ప పేదవాడికి కానీ సాధారణ ప్రజలకు కానీ ఏ విధమైన లాభాలు లేవని, అందుకని 50 మంది రాష్ట్ర ప్రజల తరపున, మా జిల్లా ప్రజల తరపున, మా రాజమండ్రి నగర ప్రజల తరపున, మన మార్గాని భరతరామ గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఈ రోజు కోటి సంతకాల కార్యక్రమంలో ఈ మహానగరమైనటువంటి రాజమండ్రి మహానగరం మెయిన్ రోడ్ లో ప్రతి కొట్టుకి వెళ్ళి ప్రతి వ్యాపారస్తుడు ఎంతో ఉత్సాహంగా పేదవాడికి న్యాయం జరగాల, సామాన్యుకి న్యాయం జరగాల ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ. మరి వీడియో మిత్రులు అందరూ నమస్కారం. మరి ఏదైతే మెడికల్ కాలేజీ గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు కొలిది, అలాగే మార్గాని భరతరామ గారు రాజమండ్రి సిటీ ఆదేశం కొలిది, మరి ప్రతి వార్డు అలా ప్రతి ఏరియా కూడా తిరుగుతున్నాము. అలాగే మన మెయిన్ రోడ్ నుంచి కూడా మరి తిరుగుతున్నాం మొత్తం అంతాని. మరి పొద్దున్నే లేచి మెయిన్ రోడ్డుకి మరి రొక్కం త్రినాథ్ గారు కానీ, అలా బోర గణనాథ్ గారు, శివ గారు కానీ అందరూ కలిసి, విజయ్ గారు కానీ అందరూ కలిసి కూడా ఈ యొక్క మసీదు కాడి నుంచి మా టీం వర్క్ యువజన విభాగం తరపున చేస్తున్నాము. మరి నిజంగా ప్రతి షాపు దగ్గరికి వెళ్తుంటే మానవత్వంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎదురొచ్చి రెస్పెక్ట్ గా వచ్చి వాళ్ళే సంతకం పెడతారు. ఇంకా మేడం చెప్పకముందే ఏమండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చాలా మంచిది పద్ధతి, చాలా బాగుందండి అది. ఎందుకంటే పేదవాడు నిజంగా ₹1 కోటి పెట్టుకుని 2 కోట్లు పెట్టుకుని సీట్ ఎలా కొనుక్కుంటారు చెప్పండి ఇది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మేము వెళ్తుంటుంటే రెస్పెక్ట్ చాలా బాగా ఇస్తున్నారు. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టారో దాంట్లో మన రాజమహేంద్రవరంలోని మల్లికార్జున దగ్గర మార్గాని భరతరామ గారు ఆధ్వర్యంలో ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్టారు. మరి అన్ని కాలేజీలు కూడా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి పీపీ అని చెప్పేసి ఏదైతే చెయ్యాలంటున్నారో మరి ఆ పీపీ అనేది ఆఫ్ చేసేలాగా మరి కోటి సంతకాలు అనేది కూడా
మానవత్వంగా స్వచ్ఛంగా మేము ప్రతి షాప్ దగ్గరికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు ట్యాక్సీ మరీ సంతకాలు పెడుతున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం కూడా. దయించి ఎవరైతే మధ్యతరగతి కుటుంబం వాడు ఉన్నారో లేనివాడు ఉన్నారో వాడు చదువుకున్నందుకు మీరు పీసీటీ కింద ఇస్తే వాళ్ళు రేపు పొద్దున మనకి డాక్టర్లు అవుతారు, అలాగే మనకి మంచి వైద్యాలు కూడా మనకి అన్ని కూడా బాగుంటాయి అనేది ఈ సందర్భంగా మేము కోరుతున్నాం మరి.